ఈ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ కువైట్లో జరిపారు. ఇది పూర్తిగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈవెంట్లో ఏమేమి చేశారు అనేది. చూడండి, ఇండియా నుంచి కువైట్కి గెస్ట్లు కూడా వచ్చారు. ఎవరెవరు వచ్చారో చూసేయండి, అవి కూడా చూపిస్తాను. రెడ్లందరూ మొదటి నుంచి భూస్వాములు కను రెడ్డి రాజ్య స్థాపకులు పోలయ్య వేమారెడ్డి గారి మాటల్లోనే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ హాయ్ చెప్పు కన్యా. హాయ్. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి సంక్రాంతి సంబరాలు కువైట్లో అయితే చేస్తున్నారు. అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు మేము. చూడండి, రెడ్డి గారి సంక్రాంతి సంబరాలు రివర్స్లో అయితే కనిపిస్తుంది మీకు. నేను ముందు పక్క నుంచి వీడియో అయితే తీస్తున్నా. అడిగి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయాము, వెళ్తున్నాం దావులో. చూడండి, సంబరాలు జరుపుతున్న బిల్డింగ్ వచ్చేసి ఇదే. ఏరియా వచ్చేసి అహ్మది. చూడండి, చెట్లు మొత్తం చాలా వరకు ఎండిపోయిండాయి. ఈ బిల్డింగ్ అన్నమాట. ఈ బిల్డింగ్లో అయితే ఇప్పుడు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. చాలా మంది అయితే ఇక్కడికి ఇన్వైట్ అవుతారు. చూడండి, చూపిస్తా, కంటిన్యూ అయిపోండి వీడియోలో. మేము వెళ్ళేటప్పటికి 1 అయిపోయింది టైం. అప్పటికే అందరూ లంచ్ చేసేసి లోపలైతే కూర్చున్నారు చాలా వరకు వెళ్ళి. ఇప్పుడైతే మేము ఫుడ్ తినేసి లోపలికైతే వెళ్ళాలి. చూపిస్తా చూడండి. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. పప్పు పెట్టారు, చికెను, మటను, వడ, వైట్ రైసు, పప్పు అండ్ చాలా పచ్చడి, అన్నీ చాలా అంటే చాలా రకాలు పెట్టారనమాట. మాకు పిల్లలు ఉన్నారనేసి పిలిచి మళ్ళీ 2 వడలు అయితే వేసిందామా. సో మన ట్రెడిషనల్గా మన సంక్రాంతి సంబరాలు కాబట్టి అందరూ శారీస్ కట్టుకొని అయితే ఉన్నారు. వాళ్ళ ఫేసెస్ నేను చూపించడం లేదు, ఎందుకంటే చూపించకూడదు. ఒకరి ఫేసెస్ మనమైతే చూపించకూడదు. మన వీడియోలో మనం మాత్రమే ఉండాలన్నమాట. వెళ్ళిన కాడ కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను. చూడండి, మనం అన్నీ చూపించడం కరెక్ట్ కాదు, చాలా మందికి నచ్చదు అనమాట. సో అందరూ కూర్చొని అయితే తింటున్నారు. ఇక్కడే వంట చేస్తున్నారు, ఇక్కడే పెడుతున్నారు. చూడండి, అక్కడ నిలబడుకోండే వాళ్ళే వడ్డిస్తున్నారు అనమాట. ఇక్కడ వంట చేస్తున్నారు బాయ్స్. ఇది మన తెలుగులదే కాబట్టి ఆల్మోస్ట్ ఇది రెడ్డి గారి సెలబ్రేషన్స్ అన్నమాట. మొత్తం సంబరాలు చేసేది. సో చాలా వరకు మొత్తం మన వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. ఇక్కడే ఈ బిల్డింగ్ లోనే అన్నమాట జరుగుతుంది. అక్కడికైతే వెళ్తున్నాం తినేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపలైతే చూపిస్తాను, కంటిన్యూ అయిపోండి. రెడ్లందరూ మొదటి నుంచి భూస్వాములు కనుక హిరణ్యాక్షుడి నుండి భూమిని కాపాడిన యజ్ఞ వరాహస్వామి మన అందరికీ కులదైవం. దాని గురించి సామవేదం షణ్ముఖ శర్మ గారు రెడ్డి రాజ్య స్థాపకులు పోలయ్య వేమారెడ్డి గారి మాటల్లోనే విందాం. ఒక క్షత్రియ సంతతి ప్రధానంగా భూములు ధరించినటువంటి వరాహస్వామి మాకు మూల పురుషుడని భావిస్తారు. రెడ్డి రాజ్య స్థాపకుడిని రేఖాబ్ద కుంభోత్సవ బిరుదాంకితుడను పోలయ్య వేమారెడ్డిని జయీ భవ దిగ్విజయీ భవ అంటూ అభయహస్తమిచ్చే ఆ వరాహస్వామి ధ్వజం నా రక్ష. తురుష్కులు నేలమట్టం చేసిన వరహాలయాలు మళ్లీ కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిని రక్షించి కక్షలో నిలిపి భూ సంరక్షణ బాధ్యత నీదని ఆదిరెడ్డికి చెప్పిన యజ్ఞ వరాహస్వామి సత్యయుగ సాక్షి. భూమిని దున్నుతున్న రెడ్లు, అందు ఉద్భవించిన సీతాదేవిని అక్కున చేర్చుకున్న జనకుడు త్రేతాయుగ సాక్షి. శ్రీకృష్ణుని వెన్నంట ఉండి ఎల్లప్పుడూ కాచుకుంటూ ఉన్న సేనానులు, ధర్మ సంరక్షణకై కురుక్షేత్ర యుద్ధంలో భాగమైన మనం
ద్వాపరయుగ సాక్షి. సమాజ క్షేమం ధ్యేయంగా ధీరులుగా సూరులుగా ఉన్న రెడ్డి వీరులు ఈ కలియుగం సాక్షి. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఉన్న రెడ్లందరూ వివిధ రంగాలలో కీర్తికాంతులు వెదజల్లుతూనే ఉన్నారు. కానీ సంఘటన ఏకత్వం లేని కారణంగా గత 75 ఏళ్లుగా రెడ్ల జాతి మీద అనేక రకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. 10 కోట్ల మంది హిందువుల ప్రాణాలు పోయినా కూడా హిందువుల్లో ఐకమత్యం కలగలేదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. 60 లక్షల మందికి పైగా యూదులు వారి పైన జరిగిన దాడుల్లో చనిపోయారు. వారి జాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. అయినా సరే వాళ్ళు వెరవలేదు, బెదరలేదు. యూదులందరూ కలిసికట్టుగా తమ ఇజ్రాయిల్ దేశాన్ని పటిష్టమైన దేశంగా మార్చుకోగలిగారు. అంటే ప్రపంచానికి తానెంత స్ఫూర్తిదాయకంగా మారారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వారి సంఖ్య కేవలం 1.5 కోటి మాత్రమే. వారినే ధర్మరక్షణ కోసం పాటుపడి రెడ్ల పౌరుషం తెలిపిన ప్రోలయ వేమారెడ్డి రెడ్ల రాజ్య స్థాపనం చేసి ఒక వల్లనే మనం సురక్షితంగా ఉన్నామని చెప్పొచ్చు. అది మన ప్రోలయ వేమారెడ్డి అంటే. 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీకి ఆదర్శంగా నిలిచాడు మన ప్రోలయ వేమారెడ్డి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్లందరూ ఐక్యంగా ఉంటే ఒక్కసారి ఊహించండి. అణువణువున ప్రభంజనం, అవని అంతా వైభవం. నిజం, ఇది నిజం, ముమ్మాటికి నిజం. విత్తే విత్తనం నుండి పెరిగే మొక్క వరకు పండే పంటను మానవాళికి అందించిన రెడ్లే. వ్యవసాయ క్షేత్రంలోనూ తామేంటో నిరూపించిన రెడ్లే. యుద్ధ భూమిలో భేరీలు మోగిస్తూ ఎదురొడ్డి నిలిచిన రెడ్లే. రాజకీయ రంగంలో తమ సత్తా చాటుతూ ప్రజాక్షేమం కోసం ఎంతటి త్యాగాలకు సిద్ధమైన రెడ్లే. వైద్య రంగంలో ప్రాణాలకు తెగించి ప్రాణదానాలు చేస్తూ దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న రెడ్లే. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, రక్షణ, ఆర్థిక, వైద్య వంటి ఎన్నో రంగాలలో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించే రెడ్లంటేనే ప్రగతికి మెట్లు. భక్తి తోడ, భక్తి నీడ, భక్తి పదమగు లోకాన నిలిచి రెడ్ల వంశ చరిత్రను అవపోసన పట్టిన భక్త మల్లారెడ్డియే మన కులగురువు. పిన్న వయసులోనే దైవాంశ సంభూతురాలిగా మనల్ని సంస్కరించేందుకు ఇలకు వేంచేసి తిరిగి శివుని చేరి సంతాన దేవతగా వెలిసిన రెడ్డి బిడ్డ బాలిరెడ్డమ్మ. ఆ పరమేశ్వరిలోనే లీనమై పూజించి, భాషించి, భావించి మల్లన్నయ్యే సర్వస్వమంటూ సర్వలోకాలకు ఆదర్శమైన అమ్మ హేమారెడ్డి మల్లమ్మ. త్యాగం, ధర్మం, మానవ గతి, నీతిని బోధిస్తూ పద్యాలతో సమాజాన్ని సంస్కరించి ఇప్పటికీ తెలుగునాట బతుకున్న రెడ్డి గురువు మన యోగి వేమారెడ్డి. ధర్మమునే బోధిస్తూ మానవతను నినదిస్తూ ధర్మం, నీతి, మానవత్వం అంటూ మానవ జాతికి ధర్మ ప్రబోధాలు చేస్తూ ఎన్నో ఆశ్రమాలు, ఆశ్రయాలు నిర్మించి అవధూతగా మారిన ఆయనే కాశీరెడ్డి నాయన. మిమ్మల్ని స్మరించుకుంటూ వందనాలు అర్పిస్తున్నాం. ప్రపంచ యవనికలో ప్రథమ మహిళా మంత్రి అయిన మా రెడ్డి బిడ్డ పలనాటి నాగమ్మ. రెడ్డి స్టార్ గ్రూప్ కరీం చెప్పాల గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తేజ గ్రూప్ దుర్గారెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మయూరు బాలిరెడ్డి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సో I request పరామిత త్రిపాఠి గారిని లైటనింగ్ లాంప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హెర్ ఎక్సలెన్సీ వన్స్ అగైన్ మన ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తూ లైటనింగ్ లాంప్తో ఈవెంట్ అయితే మనం బిగిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం.
రైట్. సో హేమ్చంద్ గారు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిందిగా వెల్కమ్ చేస్తున్నా. సో టీకేఎస్ ప్రెసిడెంట్ హేమ్చంద్ గారు, టీకేఎస్ ప్రెసిడెంట్ హేమ్చంద్ గారు, wherever you are, please welcome on to the stage. కూర్చోమ్మా, కూర్చో. ఓయ్ ఎవి చూడు ఏం చేస్తుందో. ఆల్ రైట్, ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నిలబడి మనం కూడా చప్పట్లతో సత్కరిద్దాం. హెర్ ఎక్సలెన్సీ అవర్ బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నాం. బోర్డ్ మెంబర్స్ కాకుండా మిగతా వారు అందరూ కూడా ఐ రిక్వెస్ట్ ప్లీజ్ దయచేసి కిందకి వెళ్ళి చైర్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓయ్ स्तुताय कहाँ चला मैं, हे गणराय तेरे बिना मैं, आदि स्तुताय कहाँ चला मैं। आकार लेने लगा ख्वाब मेरा, साकार होते रुका ख्वाब मेरा। मेरे अधूरे कर दे तू पूरे आज, सानी ना पानी ना पवन बदनी। नमो नमो नमस्ते, नमो 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 नमस्ते, नमो 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 नमस्ते, नमो 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 नमस्ते।
तुम पे ही अंत हो, सत्य प्राण पुण्य का प्रमाण हो, नमो नमो। एक दंत शौर्यवंत दीन की सहाय तुम, कष्ट नष्ट और दुष्ट दृष्टि के उपाय तुम, बुद्धिमान सिद्धिमान सर्वशक्तिमान हो, मूल मंत्र एक तेरा नाम जो नमो नमो। మాటలు లేవు, ఎంత అద్భుతంగా, ఎంత కనువిందుగా, ఎంత అందంగా పర్ఫామ్ చేశారు. సో ఇక్కడున్న చిన్నారులందరికీ కూడా గట్టిగా క్లాప్ చేస్తూ ఎంకరేజ్ చేసేద్దాం. సో ఈ జనరేషన్లో